అందరికీ నమస్కారం అండి. మహాస్ కిచెన్కి స్వాగతము. ఈరోజు మనము అటుకులు టమాటోతో కలిసి పోహ తయారు చేసుకుందామండి. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు అటుకులు, టమాటోలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, ఉప్పు తగినంత, పసుపు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు మనము ఈ అటుకులను ఫ్రెష్గా ఒక 2 times కడుక్కుందామండి. చూడండి, నేను అటుకులను ఈ రకంగా కడుక్కున్నాను. చూడండి, ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాను నేను. ఇందులో మనము ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు మరియు ఉల్లిగడ్డలు. ఇవన్నీ చక్కగా వేసుకొని కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలి వీటిని. చూడండి, ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు మనం ఇందులో పసుపు వేసుకోవాలి, అదేవిధంగా ఉప్పు వేసుకోవాలి. అదేవిధంగా ఇందులో మనము టమాటాలు వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని కలుపుకొని మనము మూత పెట్టుకోవాలి. టమాటా ఉడికేంత వరకు మనము మూత పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఉడికిందా లేదా మనము ఒక్కసారి చూద్దాం. చూడండి, టమాటా ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో మన యొక్క అటుకులు వేసుకోవాలి. ఇప్పుడు వేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనము చూద్దాం మన అటుకుల పోహ ఎక్కడి వరకు వచ్చిందో. అటుకులు రెడీ అయినాయండి. చూడండి, ఇప్పుడు మనం ఇందులో ఒక నిమ్మకాయను పిండుకోవాలి. నిమ్మకాయ పిండుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. అంతే, అటుకులు టమాటాతో పోహ రెడీ. ఇప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.